హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రూపాని. అయితే శారీస్ బిజినెస్ చేస్తున్నానని అందరికీ తెలుసు కదా మీకు. వాటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. కామెంట్‌లో పిన్ చేస్తున్నాను. జాయిన్ అయిపోండి. నచ్చితే శారీస్ కొనుక్కోండి అని చెప్తున్నాను కదా! ప్రతి ఒక్క దాంట్లో నా నంబర్ అయితే లీక్ అయిపోయింది. అయితే శారీస్ క్వెరీస్ కన్నా నాకు మీషో క్వెరీస్ ఎక్కువొస్తున్నాయి. అక్క ఇదేంటి? అక్క అదేంటి? పాపం చాలా మందికి చాలా డౌట్స్‌తో సతమతం అయిపోతున్నారండి. వాళ్ళందరి డౌట్స్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే రాసి పెట్టుకున్న వాటిని క్లియర్ చేసేద్దామండి. నాకొచ్చిన వాటిలో మెయిన్ ఇంపార్టెంట్ బేసిక్‌గా స్టార్ట్ అయిన వాళ్ళకి డౌట్స్ చాలా వస్తాయి. నాకు వచ్చాయండి. వాటిని నేను క్లియర్ చేసుకున్నాను. వాటిని మీకు కూడా చెప్తే బావుంటుంది. అది చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. టెన్షన్ లేకుండా బిజినెస్ అనేది మీషోలో చేసుకోవచ్చు. సో, వాటి గురించి ఈరోజు మన టాపిక్ అయితే ఉండబోతుందండి. అంతకన్నా ముందు నమస్తే. నేను మీ రూపాని. మీరు నా ఛానల్ గనక ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియోస్ అప్‌లోడ్ చేసిన ప్రతిసారి నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ క్వెషన్ చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఏమడిగారంటే మీషో సెల్లర్ అకౌంట్ స్టార్ట్ చేశాక ఈ 21 ప్రొడక్ట్స్ అప్‌లోడ్ చేయాలా అని అడిగారు. అలా మేము గనక చెయ్యకపోతే అకౌంట్ బ్లాక్ ఆర్ ఇన్‌యాక్టివేట్ అవుతుందా అని అడిగారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందరికి స్టార్టింగ్‌లో ఉన్న డౌటేనండి. నేను కూడా చాలా టెన్షన్ పడ్డాను. ఒక 10, 15 ప్రొడక్ట్స్ తెచ్చుకున్నా నేను. అప్‌లోడ్ చేసిన తర్వాత 21 ప్రొడక్ట్స్ ముందు నేర్చుకోవటానికే టైం పడుతుంది. టెన్షన్ వచ్చేస్తుంది. ఆహ్, ఈ ఎలాగా ప్రైసింగ్ ఇవ్వాలి? ఎలాగా అప్‌లోడ్ చేయాలి? దానికే మనకి సరిపోతుంది. తర్వాత హ్మ్. ఈలోపు మనకి పీరియడ్ అయిపోతుంది. ఎట్లా అని టెన్షన్ పడ్డాను. సో, యాక్చువల్‌గా చెప్పాలి అనంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక 10 ప్రొడక్ట్స్ అప్‌లోడ్ చేశారనుకోండి. 10 ప్రొడక్ట్స్ అప్‌లోడ్ చేశాను బిఫోరే మీకు ఒక ఆర్డర్ వచ్చిందనుకోండి. మీ ఆర్డర్ వచ్చింది. ఆర్డర్‌ని మీరు జనరేట్ చేసుకొని లేబుల్ మీరు డిస్పాచ్ చేశారు అనుకోండి. అదేంటంటే యాక్టివ్ అకౌంట్‌లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇట్ ఈస్ లైవ్. ఆ అకౌంట్ అనేది లైవ్‌లో ఉంటుంది. ఇన్‌యాక్టివేట్ అవ్వదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు గనక 10 ప్రొడక్ట్సో, 15 ప్రొడక్ట్సో అప్‌లోడ్ చేశారు. ఒక 3, 4 డేస్‌లో ఆర్డర్ రావాలి అండి. వస్తేనే మీది యాక్టివ్ అకౌంట్‌లో ఉంటుంది. అదర్‌వైజ్ మీకు రాలేదనుకోండి 3, 4 డేస్‌లో రాలేదు. మీరు 21 ప్రొడక్ట్స్ అప్‌లోడ్ చేయలేదు. సో, దెన్ మీ అకౌంట్ అనేది ఇన్‌యాక్టివేట్ అవుతుంది. బ్లాక్ అవ్వదు. ఇన్‌యాక్టివేట్ అవుతుంది. మళ్ళీ యాక్టివ్ చేసుకోవాలంటే కంపల్సరీగా మీ ప్రొడక్ట్స్‌ని అప్‌లోడ్ చేయాలి. నెక్స్ట్. ఎప్పుడు మనం రిలాక్స్‌గా ఉండాలి అనంటే 21 ప్రొడక్ట్స్ అప్‌లోడ్ చేసేసేయండి. చేసేసిన తర్వాత రిలాక్స్. 2 మంత్స్ అవ్వండి, 3 మంత్స్ అవ్వండి. మీకు ఆర్డర్ వచ్చే వరకు రిలాక్స్ అయిపోవచ్చు. మీ అకౌంట్ అనేది యాక్టివ్‌లో ఉంటుంది. మీ ప్రొడక్ట్స్ అన్నీ లైవ్‌లో ఉంటాయి. సో, కాబట్టి మాక్సిమం రిలాక్స్‌గా ఉండాలి అనంటే ఒక 21 ప్రొడక్ట్స్‌ని అప్‌లోడ్ చేసి రిలాక్స్ అయిపోండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఆర్డర్ వచ్చాక ఎన్ని రోజులకి పికప్ బాయ్ వస్తాడు? టికెట్ రైజ్ చేస్తే గాని పికప్ బాయ్ రావట్లేదు ఎందుకు అని అడిగాడు. లాజిస్టిక్ పార్ట్నర్‌తో పడుతున్నానండి ఈ బాధ నేను గూడా. నా దగ్గరకొచ్చేటప్పటికి డెలివరీ డీఈఎల్హెచ్ఐవిఈఆర్‌వై డెలివరీ వాళ్ళు, ఎక్స్‌ప్రెస్ బి వాళ్ళు వస్తున్నారు. ఈళ్ళిద్దరే ఉన్నారు నా ఏరియాలో పికప్ కోసం వచ్చేవాళ్ళు. సో, ఏంటంటే డెలివరీ బాయ్ ఏంటంటే ఆహ్, ప్రాంప్ట్‌గా ఉంటాడండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ రోజే రావాలి అనిపించిందనుకోండి తనకి ఫోను చేస్తారు. మేడం నేను రావచ్చా? ఒక 1 అవర్‌లో వస్తున్నాను. పికప్ రెడీగా పెట్టండి అని అంటాడు. నేను మాక్సిమం ఏంటంటే ఏ రోజు వచ్చిన ఆ రోజు ఆర్డర్ పంపించడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే మనకి స్టార్ రేటింగ్ ఉంటుంది. ఇమ్మీడియేట్ డెలివరీ ఉంటుంది. రేటింగ్ పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ డే డిస్పాచ్ పెట్టుకుంటే ఇంకా మంచిది. సేమ్ డే డిస్పాచ్ పెట్టుకుంటే మనకి స్టార్ రేటింగ్ అని పెరుగుతుంది. కస్టమర్స్‌కి త్వరగా ఐటెమ్ అనేది రీచ్ అవుతుంది. కాబట్టి నేను కొంచెం అలాగా ట్రై చేస్తూ ఉంటాను. సో, ఈ డెలివరీ అతను చాలా ప్రాంప్ట్‌గా ఉంటాడు. ఒకవేళ ఎర్లీగా వచ్చేసినా ఒక 5, 10 మినిట్స్ వెయిట్ చేస్తాడు. హడావుడి చేయడు. వెయిట్ చేస్తాడు. నేను ప్యాకింగ్ స్పీడ్ అలవాటయిపోయింది కాబట్టి స్పీడ్ చేసేస్తాను. పెట్టేసి ప్యాకింగ్ ఇచ్చేస్తాను. సో, మనకి మనకి తగిలే వల్ల మన అదృష్టం అట్లా ఉంటదండి. ఇంకొకటి ఎక్స్‌ప్రెస్ బి అండి. అంత దరిద్రం ఇంకొకటి లేదసలు. రెస్పాండ్ అవ్వడు. ఫోను చేయడు. వస్తే డైరెక్ట్ వచ్చేసేస్తాడు.
వస్తున్నాను మేడం అని ఇంటిమేట్ కంపల్సరీ చేయాలండి. ఇంట్లో ఉంటాము, ఉండము. కాబట్టి వాళ్ళు ఇంటిమేట్ చేయాలి, ఫోన్ చేసి మనకి చెప్పాలి. వస్తున్నాము, ప్యాకింగ్ రెడీగా ఉంచండి అని. అస్సలు చేయడు. నేను ఏం చేయాలి అని అంటే ఇంక మనకి వేరే సొల్యూషనే లేదండి. మన ప్రొడక్ట్ తీసుకోవటానికి ఏ పర్టికులర్ లాజిస్టిక్ పార్ట్నర్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు గనక మనకి బ్రీచింగ్ టైం ఉంటుంది కదా, ఆ టైం లోపు మనకి అంటే లాస్ట్ డే వరకు చూసి లాస్ట్ డే గనక రాకపోతే మన సబ్ ఆర్డర్ నంబర్ తో పాటు మన టికెట్ రైజ్ చేయాలి. సో అండ్ సో పర్సన్, సో ఈ సబ్ ఆర్డర్ నంబర్ పర్సన్ హీఈస్ నాట్ కమింగ్ టు పికప్ మై ప్రొడక్ట్ అనేది మనకి అక్కడ సబ్ కేటగిరీస్ సెలెక్ట్ చేసుకొని మనం టికెట్ రైజ్ చేయాలి కంపల్సరీగా. చేస్తేనే నెక్స్ట్ డే వచ్చి తీసుకెళ్తాడండి. లేకుంటే ఆర్డర్స్ అన్ని మనకి క్యాన్సిల్ అయిపోయినట్టే కదండి మనం అలా వదిలేస్తే. ఇది మనం ఇంక ఇదే సొల్యూషన్ అండి, వేరే సొల్యూషన్ లేదు. మనం ఒక 2 days చూడాలి, బ్రీచింగ్ టైం చూసుకోవాలి, ప్రోడక్ట్ బ్రీచింగ్ టైం చూసుకొని మనం కంపల్సరీగా టికెట్ రైజ్ చేస్తే ఇమ్మీడియట్ గా మీషో వాళ్ళు వాళ్ళకి ఇంటిమేట్ చేస్తారు, వాళ్ళు వచ్చి పికప్ చేసుకుంటారు. ఇంకా వేరే ఆప్షనే లేదు. ఎందుకంటే మనం ప్రోడక్ట్ ఉంచుకోలేము కదా, మనం బిజినెస్ చేసుకునే వాళ్ళం. వాళ్ళు రావట్లేదు ఏందని ఎదురు చూసే కన్నా మనం టికెట్ రైజ్ చేసుకొని ప్రోడక్ట్ ని మనం డిస్పాచ్ చేస్తే మంచిది. క్వశ్చన్ వచ్చేసి, అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉన్న ప్రొడక్ట్స్ ఆర్డర్ వస్తున్నాయి, ఏం చేయాలి? ఆర్డర్ యాక్సెప్ట్ చేయకపోతే ఏమన్నా అవుతుందా? ఇది చాలా పెద్ద ప్రాబ్లం అండి. నేను నాకు ఫస్ట్ లో అర్థం కాక వేరే వాళ్ళు మీషో గురించి చెప్తే ఆ యూట్యూబర్స్ కూడా నేను ఈ క్వశ్చన్ అడిగాను, ఎట్లా ఏంటని వాళ్ళు ఆన్సర్ చేశారు. సో అదే చెప్తాను మీకు. సో అలాగే చేస్తున్నాను నాకు. సో అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్న ఆర్డర్ కనుక మనం వస్తే మీరు అసలు దాని జోలికి వెళ్ళకండి, యాక్సెప్ట్ చేయకండి, క్యాన్సిల్ చేయకండి, యాక్సెప్ట్ చేయకండి, రెండు అలా వదిలేసేయండి. అలా వదిలేసిన తర్వాత సబ్ ఆర్డర్ నంబర్ కాపీ చేసుకొని ఒక టికెట్ రైట్ చేయండి. టికెట్ రైట్ చేసి ఐఎమ్ గెటింగ్ సో అండ్ సో అవుట్ ఆఫ్ స్టాక్ ఆర్డర్ అండ్ ఫ్రమ్ ద ఇన్వైటర్ అనేసి మనం ఒక సబ్ కేటగిరీలో సెలెక్ట్ చేసుకొని సబ్ ఆర్డర్ నెంబర్ ఇచ్చేసి టికెట్ రైట్ చేసి వదిలేసేయండి. అవుట్ ఆఫ్ స్టాక్ ఆర్డర్ వస్తే యాక్సెప్ట్ చేయకండి, క్యాన్సిల్ చేయకండి, దాన్ని అలా వదిలేసేయండి. ఏమీ కాదు మీ అకౌంట్కి. అయినా మీకు టెన్షన్ వచ్చేస్తుంది, ఏమన్నా అవుతుందేమో, ఏమన్నా అవుతుంది అంటే దాని సొల్యూషన్ ఏంటంటే కంపల్సరీగా మీరు టికెట్ ఒకటి రైజ్ చేసి అలా వాళ్ళకి టికెట్ రైజ్ చేసి పక్కన పడేసామంటే క్లియర్. దాని జోలి ఇంకా వెళ్ళకండి, అది అట్లా వదిలేసేయండి. ఇంకోటి ఏంటంటే ఇన్వెంటరీలోకి వెళ్ళి మన కేటలాగ్స్ అప్లోడ్ చేసిన దానికి వెళ్ళి మనకు అవుట్ ఆఫ్ స్టాక్ ప్రొడక్ట్స్ రాకుండా ఉండాలి, ప్రొడక్ట్స్ ఆర్డర్ రాకుండా ఉండాలి అని అంటే వాటిని పాస్ చేయండి. పాస్ చేసేస్తే మనకి ఆర్డర్స్ అనేవి రావు. ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ మనకి రీస్టాక్ అయింది అనుకోండి, మళ్ళీ దాన్ని పాస్ నుంచి తీసేసి మళ్ళీ యాక్టివ్లో పెట్టుకొని అవి మనం సేల్ చేసుకోవచ్చు. సో ఇలాగ మీరు ఏదన్నా అవుట్ ఆఫ్ స్టాక్ ఆర్డర్ వస్తే మాత్రం మీరు యాక్సెప్ట్ కానీ క్యాన్సిల్ కానీ దాన్ని అసలు టచ్ చేయొద్దు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీషో బార్కోడ్ కవర్స్ ఎలా స్కాన్ చేయాలి? నాకు అర్థం కావట్లేదు. స్కాన్ చేయాలంటే మనం ఏదన్నా స్కానింగ్ మెషిన్ కొనాలా? అది ఎక్కడ దొరుకుతుంది చెప్పండి అక్క అని అడుగుతున్నారు. సో నేను ఇక్కడ స్క్రీన్ రికార్డ్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మీషో బార్కోడ్ కవర్స్ కొనటానికి బార్కోడ్ మెషిన్స్ ఏవి అవసరం లేదండి. బార్కోడ్ చేయడానికి మనకు మొబైలే. మీషో వాడు మనకు మంచి ప్లస్ పాయింట్ ఏమి ఇచ్చాడో తెలుసా? అన్ని కూడా మనకు మొబైల్లోనే ఇచ్చాడు. అన్ని దాని నుంచి ఆపరేట్ చేసుకొని బిజినెస్ చేసుకోవచ్చు. నేను స్క్రీన్ లో ఇస్తాను, మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే మీషో మనం సెల్లర్ యాప్ లోకి వెళ్ళగానే, సెల్లర్ స్క్రీన్ మీదకి వెళ్ళగానే కింద చూసినట్లయితే మీకు స్కాన్ నౌ అని ఉంది. స్కాన్ నౌ ని ఒకసారి మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఒక పర్టికులర్ ఇంటర్ఫేస్ కి అయితే వెళ్తారు. అక్కడ కింద చూసినట్లయితే గాట్ ఇట్ అని ఉంది. గాట్ ఇట్ ని క్లిక్ చేయండి. గాట్ ఇట్ ని క్లిక్ చేయగానే మీకు కెమెరా కనిపిస్తుంది కదా, ఆ కెమెరాని మీరు ఇది కనుక చేసినట్లయితే ఏంటి, స్కాన్ చేసినట్లయితే ఫస్ట్ ఏం స్కాన్ చేయాలి? లేబుల్ ని స్కాన్ చేయాలి. ఏది కస్టమర్ అడ్రస్ ఉంటుంది కదా, దాన్ని AWB స్కాన్ చేస్తున్నానని కింద మనకి చూపిస్తుంది చూడండి, దాన్ని అడుగుతుంది. కాబట్టి ఫస్ట్ దాన్ని స్కాన్ చేయగానే మనకి గ్రీన్ కలర్ లో టిక్ మార్క్ వచ్చి టింగ్ అని సౌండ్ వస్తుంది. సో అది స్కాన్ అయిపోయినట్టు. నెక్స్ట్ చూసినట్లయితే పక్కన ప్యాకెట్స్ నెంబర్ స్కాన్ అనేసి వస్తుంది. అది రాగానే మీరు దాన్ని స్కాన్ చేయాలి. స్కాన్ చేయగానే అది కూడా యాక్సెప్ట్ చేసేస్తుంది.
ఇఫ్ ఇన్ కేస్ మీరు రిపీటెడ్గా ఒక 2-3 ఉన్నాయి అనుకోండి, అప్పటికప్పుడే అంటే ఫస్ట్ ప్రోడక్ట్ స్కాన్ అయిపోయినట్టు అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ని మళ్ళీ స్కాన్ చేయండి, తర్వాత ఏడబ్ల్యూబి చేయండి, తర్వాత ప్యాకెట్ కవర్ ని స్కాన్ చేయండి. అలా కంటిన్యూగా మనం స్కాన్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏదైనా ఎర్రర్ వస్తుందంటే మళ్ళీ బ్యాక్ అయిపోయి మళ్ళీ స్కాన్ నౌ కొట్టేసి ఓకే గాట్ ఇట్ అని కొట్టి మళ్ళీ మన లేబుల్ ని స్కాన్ చేయండి, అలాగే ప్యాకెట్ కవర్ ని స్కాన్ చేయండి. ఇవి వచ్చాయా లేదా ఒకసారి రీచెక్ చేసుకోండి. ఎక్కడ చెక్ చేసుకోవాలి? మరి రెడీ టు షిప్పింగ్ దగ్గరికి వెళ్ళాలి. మనం యాక్సెప్ట్ చేసాం కదా, లేబుల్ వచ్చింది, సో ఇది ఎక్కడికి వెళ్తుంది? రెడీ టు షిప్ లోకి వెళ్తుంది. రెడీ టు షిప్ లోకి వెళ్ళి చూసినట్లయితే సబ్ ఆర్డర్ నంబర్ కింద ప్యాకింగ్ నంబర్ రెండు మనకి అక్కడ చూపిస్తాయి, రిఫ్లెక్ట్ అవుతాయి. సో మీరు ఎలాంటి మెషిన్స్ కానీ స్కానర్స్ కానీ కొనాల్సిన అవసరమే లేదండి. ఎక్కడా దొరకవు. హాయిగా మరి మొబైల్ తీసుకొని స్కాన్ చేసుకోవటమే. మీరు వేరే వీడియోస్ నేను యూట్యూబ్ లోనే చూసానండి. ఒక స్కానర్ కొనుక్కున్నాడు అతను. స్కానర్ కొనుక్కొని స్కాన్ చేస్తున్నాడు అన్ని ప్రొడక్ట్స్. అవసరం లేదండి, మన మొబైలే మన స్కానర్. కాబట్టి ఏ ప్రొడక్ట్స్ కి వెళ్ళకండి. ఇప్పటికే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాము ఈ ప్రొడక్ట్స్ ప్రతి దానికి ఇన్వెస్ట్ చేయటం అంటే కాదు. కాబట్టి స్కానర్ హ్యాపీగా ఈ నేను వీడియోలో చూపించిన విధంగా స్కాన్ చేసుకోండి. ఏవి కొనకండి, స్కాన్ అయిపోతుంది. అక్క మీషో వాళ్ళు డైరెక్ట్ గా అమౌంట్ వేస్తారా లేకుంటే మనం విత్డ్రా చేసుకోవాలా అని అడుగుతున్నారు. ఏం చెప్పాలండి? ఎంత తెలీదో చూసారా? మీషో వాళ్ళు, అమ్మా నువ్వు క్లియర్ గా విను ఈ క్వశ్చన్ గురించి. మనము ప్రోడక్ట్ సేల్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ అమౌంట్ అనేది మీషో వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ కస్టమర్ ఐటమ్ తీసుకొని అమౌంట్ వేస్తే అవి కూడా కస్టమర్ మీషో దగ్గర ఏవైనా కూడా మీషోలోనే ఉంటాయి. నేను స్క్రీన్ మీద కూడా కొంచెం డీటెయిల్ గా ఇస్తాను. నా అవుట్ స్టాండింగ్ ఏంటి, అమౌంట్ ఏంటి, టోటల్ ఇప్పటి వరకు నా బిజినెస్ ఎంత అయింది అన్నది స్క్రీన్ మీద చూపిస్తాను. 14,000 దాకా ప్లస్ వరకు నాకు ఇప్పటి వరకు నాకు మీషోలో సేల్స్ అనేది జరిగింది. 3,000 ప్లస్ నాకు అమౌంట్ అనేది అవుట్ స్టాండింగ్ ఉంది. నాకు కింద మీరు 3,000 పక్కన చూసినట్లయితే మీరు గమనించినట్టయితే డ్యూ డేట్ కనిపిస్తుంది కదా, ఆ డ్యూ డేట్ ఎక్కడ కనిపిస్తుంది? నాకు డ్యూ డేట్ అక్కడ డేట్ ఇచ్చారు. ఆ డేట్ పక్కన ఎంత అమౌంట్ కనిపిస్తుంది? -203 కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే నాది ఒకటి కస్టమర్ రిటర్న్ అనేది ఉంది, దాంట్లో మైనస్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇంత ముందు వీడియోలో కూడా ఈ thumbnail లో ఉన్న వాటిలో చెప్పాను. మనం రిటర్న్స్ గురించి ఎంత లాస్ అవుతున్నాం అన్నది మీకు ఆల్రెడీ చెప్పాను. సో దీంట్లో నాకేంటంటే ఒక కస్టమర్ రిటర్న్ ఉంది కాబట్టి 203 రూపీస్ మైనస్ అవుతున్నాయి. ప్రోడక్ట్ వెనక్కి వస్తుంది, 203 రూపీస్ మైనస్ అవుతుంది. సో ఇలాంటి ఆటుపోట్లు కూడా ఉంటాయండి మీషోలో. సో చూసి గమనించుకొని బిజినెస్ చేయండి. సో ఇది నాకు మైనస్ అయిన అంటే మైనస్ ప్లస్ అన్ని కూడా దీంట్లోనే చూపిస్తుంది అనమాట. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ ఉంటుందా లేకుంటే మైనస్ ఉంటుందా అన్నది కూడా ఈ పర్టికులర్ డేట్ దగ్గరే చూపిస్తుంది. నెక్స్ట్ పేమెంట్ ఉంటుంది, పేమెంట్ ఎంత వస్తుంది మీకు అన్నది కూడా కింద ఎక్కడైతే 203 రూపీస్ ఉన్నాయో అది చేంజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ అయిపోయినాక నెక్స్ట్ ప్రాసెస్ అన్నమాట. సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఎక్కడికి పోయి మీరు విత్డ్రాల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక్కసారి సెల్లర్ అయిన తర్వాత అకౌంట్ డీటెయిల్స్ మీరు మీషోలో కంపల్సరీ ఇవ్వాలమ్మా. ఇచ్చారో లేదో నాకైతే తెలియదు కానీ మీషోలో మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తేనే వాళ్ళు మీకు అకౌంట్లో డబ్బులు వేస్తారు. అకౌంట్ మీరు వెరిఫికేషన్ చేయించుకోండి కంపల్సరీగా. అప్పుడు మీరు ఏంటంటే మీరు జరిగిన ప్రొడక్ట్స్ సేల్ ఏదైతే ఉందో ఆ సేల్ మొత్తం కూడా ఎంత ఇవ్వాలి ఏంటి అనేది మీషో డిసైడ్ చేస్తుంది. ప్రొడక్ట్ వన్స్ కస్టమర్ కి రీచ్ అయ్యి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు మీషో వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడ్డాక ఆ అమౌంట్ మీకు విత్ ఇన్ 1 వీక్ లో మీకు మీ అకౌంట్ లో పడుతుంది. అంతేగాని మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఓన్లీ మీ ప్రొడక్ట్స్ తెచ్చుకోవటానికి మాత్రమే మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్ టైం జాబ్ లాంటిది. సో కాబట్టి ఎక్కడికి వెళ్ళొద్దు, మీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి, హ్యాపీగా అమౌంట్ దాంట్లో పడతాయి.
మీరు అప్పుడు కావాలంటే విత్‌డ్రా చేసుకోండి వెళ్ళి బ్యాంక్‌కి. సో, మీషో దగ్గరకి ఎక్కడికి వెళ్లి డ్రా చేసుకుంటావమ్మా? నాకు అర్థం కాదు. అకౌంట్‌లో ఉంటేనేగా డ్రా చేసుకోవాలి. సో, మీషోనే మీ అకౌంట్‌లో ఏస్తుంది. సో, కంగారేం పడకండి. హ్యాపీగా మీ అకౌంట్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి. అకౌంట్‌లో చక్కగా డబ్బులు పడుతుంటాయి కాబట్టి ఇక్కడ టెన్షన్ తీసుకోవద్దు. ఎక్కువ డీప్‌గా ఆలోచించొద్దు. మీరు ఒకటి చెక్ చేసుకోండి. బ్యాంక్ డీటెయిల్స్ క్లియర్‌గా ఇచ్చామా లేదా? వెరిఫికేషన్ అయిందా లేదా? వెరిఫికేషన్ గ్రీన్ కలర్‌లో ఉంటే వెరిఫికేషన్ అయినట్టు. వెరిఫికేషన్ అవుతే మీ అకౌంట్‌లో అన్ని ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో, హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక నెక్స్ట్ పాయింట్ చూద్దాము. లాస్ట్ పాయింట్ ఇది. బార్‌కోడ్ ప్యాకెట్స్ లింక్ పెట్టండక్క. ఇంక నేనేం జెప్పాలి నాకు అర్థం గావట్లేదండి. మీషోని స్టడీ చేయండేమా. ప్రతిదీ మీషోలోనే ఉంటది. నేనిప్పుడు మీకు చెప్తున్నాను. యూట్యూబ్‌లో ఒక వీడియో పెట్టి మరీ చెప్తున్నానంటే, నేనన్నీ నేర్చుకున్నాకే చెప్తున్నాను. మీ బార్‌కోడ్ ప్యాకెట్స్ అనేది స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. ఇలాంటి ఇంటర్‌ఫేస్ వచ్చినప్పుడు పైన మీరు చూసినట్లయితే బై బార్‌కోడ్ ప్యాకెట్స్ అని ఉంటది. ఇక్కడ క్లిక్ చేయండి. మీరు డైరెక్ట్‌గా ఎళ్ళిపోతారు. లేదా కింద 3 గీతలు కనిపిస్తున్నాయి గదా! ఆ 3 గీతలు క్లిక్ చేయగానే అంటే మొబైల్‌లో చూపిస్తున్నాను గాబట్టి చెప్తున్నాను. సిస్టమ్‌లో వేరేగా ఉంటుంది. సో, ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు పైనుంచి మూడోది చూసినట్లయితే బార్‌కోడ్ ప్యాకింగ్ అని ఉంది గదా! దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఏమేమొస్తున్నాయి మీకు? ఆహ్, ఏమేమొస్తున్నాయి? పర్నీ పాలిమర్స్ వచ్చింది. యుఫోరీ ప్యాకింగ్ వచ్చింది. గ్లోబల్ పారాకామ్ వచ్చింది. శ్రీ ఆనంద్ పాలిమర్స్ వచ్చింది. పిక్ అండ్ ప్యాక్స్ వచ్చింది. ప్యాక్‌ఫో వచ్చింది. కృష్ణ పాలిమర్స్ వచ్చింది. మారుతి పాలిమర్స్ వచ్చింది. వీటిలో నుంచి ఎక్కడ మీకు బెస్ట్ అనిపిస్తే అలాంటి వాళ్ళ వెబ్‌సైట్‌కి డైరెక్ట్‌గా లింక్ ఉంటుందమ్మా. మీషోనే సజెస్ట్ చేస్తుంది కాబట్టి ట్రస్టెడే. మీరు దీంట్లో నుంచే ప్యాకింగ్ ఐటెమ్స్ ప్రొడక్ట్స్ అనేవి తీసుకోవచ్చు. మినిమమ్ 500 ఉంటుంది. ఇంక మినిమమ్ ఇంకెంతున్నాయి? ఈ మధ్య అయితే నేను కొనలేదు. ఇంకా తక్కువిచ్చారు అనుకుంటున్నాను నేను. సో, ఒకసారి ఈ లింక్స్‌లో ఏ లింక్స్‌లో నుంచైనా పర్చేజ్ చేయొచ్చు. ఇవన్నీ ట్రస్టెడ్ మీషోనే సజెస్ట్ చేస్తుంది కాబట్టి. ఈ లింక్స్ మీరు ప్రొసీడ్ అయిపోండి. మినిమమ్ అనేది ఉంటుంది. మీరు అడ్రెస్ పెట్టండి క్లియర్‌గా. మీకు ఈమెయిల్ వస్తుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తుంది. ఎక్కడి నుంచి మీకు ట్రాకింగ్ అనేది ఇమ్మీడియేట్‌గా ఇచ్చేసేస్తారు. మీ ప్రొడక్ట్ ఎక్కడి వరకు వచ్చిందో కూడా డీటెయిల్స్ చెప్తూ ఉంటారు. చాలా ట్రస్టెడ్ ఉంటారు వీళ్ళు. పాలిమర్స్ నేనెక్కడ తెంచుకున్నానంటే, పారిన్ పాలిమర్స్ ఫస్ట్‌ది ఉంది గదా! దాంట్లో నుంచి తెప్పించుకున్నా. 500 తెప్పించుకున్నా. సో, అప్పటినుంచి నాకు ఉన్నాయి కాబట్టి నేనింకా తెప్పించుకోలేదు. ఇంకా 500 మినిమమ్ ఉండే అప్పుడు. ఇప్పుడేమైనా తగ్గిందేమో ఒకసారి చెక్ చేసుకొని, తక్కువుంటే తక్కువ తెప్పించేసుకోండి. అండ్ దీంట్లో ఒకటి సైజెస్ ఉంటాయి. శారీస్ అయితే ఒక సైజ్ ఉంటుంది. జ్యువెల్లరీ అయితే ఒక సైజ్ ఉంటుంది. ప్రొడక్ట్‌ని బట్టి మనకు సైజ్ అనేది మారుతుంది. దాన్ని బట్టి మీరు ఒకసారి చెక్ చేసుకొని ప్యాకింగ్ కవర్స్ అనేది తెప్పించుకోండి. అన్నీ దాంట్లోనే ఉంటాయిమా. మీరసలు ఎక్కడ వెతకొద్దు ఒకసారి. మీరు ప్రొడక్ట్స్ ఒకసారి ఆహ్, ఆర్డర్స్ వచ్చినాక డిస్పాచ్ చేసినా కూర్చోండి. కూర్చొని మొబైల్‌లో చెక్ చేసుకోండి. యాహ్! ఇదేంటి? 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 మీషోలో ఇంకేంటి? ప్రైసింగ్ అంటే ఏంటి? ఆర్డర్ అంటే ఏంటి? వేర్ హౌస్ అంటే ఏంటి? ఇవన్నీ కూర్చొని చెక్ చేసుకుంటా ఉండండమ్మా. తెలుస్తుంటది. కొత్త కొత్త పాయింట్స్ తెలుస్తుంటాయి మనకి. ఉత్తినే ఒకళ్ళు చెప్పాలా మనకి అర్థం అవ్వాలంటే అర్థం గాదు. నేను ఖాళీగా ఉన్న టైంలో ఇదేంటి? నెక్స్ట్ ఏంటి? క్లెయిమ్స్ ఏంటి? రిటర్న్ ఏంటి? రిటర్న్ క్లెయిమ్స్ ఏంటి? అన్నీ చూసుకున్నా. సింగిల్ క్యాటలాగ్ ఏంటి? బల్క్ క్యాటలాగ్ ఏంటి? సో, ఈ విధంగా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి అన్నీ అక్కడే ఉంటాయి. అసలు మీరు మీషో వాడు చాలా క్లియర్‌గా ఇచ్చాడు. మనం ఒక ప్రొడక్ట్‌ని అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అనుకుంటే మనం సారీ మన ప్రొడక్ట్‌ని మార్కెటింగ్ చేయాలనుకుంటే ఈజీ ప్రాసెస్ ఏదన్నా ఉంది అంటే మీషో అమ్మ. తర్వాతే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ షాప్స్ ఏవైనా గాని. దీంట్లో మీరు పర్ఫెక్ట్‌గా వచ్చిందంటే దాంట్లో మీరు నేర్చుకోవచ్చు. దాంట్లో ఇంకా కొత్త పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి చాలా ఈజీ వేలో అర్థమయ్యేటట్టుగా మీషో వాడు మనకి ఈ కామర్స్ బిజినెస్ ఈజీగా ఒక నార్మల్ పర్సన్ కూడా ఈజీగా కొద్దో గొప్ప చదువొచ్చిన వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా మనకి మీషో వాడు మనకి వాళ్ళ ఇదిననేది సెట్ చేసాడన్నమాట. సో, గాబట్టి టెన్షన్ తీసుకోకండి. చక్కగా అన్నీ ఆడే ఉంటాయి. ఖాళీ టైంలో మీషోలో ఏంటి? ఇదెందుకిచ్చాడు? ఇదెందుకిచ్చాడని చెక్ చేసుకొని హ్యాపీగా శారీ బిజినెస్ గానీ, ఇంకే బిజినెస్ చేయాలన్నా హ్యాపీగా జేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి నాకు కామెంట్‌లో తెలపండి. వీడియో లెంత్ ఎక్కువవుతుంది. మీకు అన్నీ క్లియర్ జేస్తాను. ఇవన్నీ కూడా నాకు వచ్చిన క్వెషన్స్ అండి. ఒక్కొక్కళ్ళకి విడిగా చెప్పే బదులు ఇంకెవరికన్నా ఇలాంటి డౌట్స్ రావచ్చు కదా! ఒక వీడియో చేస్తే అయిపోతుందని వీడియో చేశాను.
సో హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు డిఎం కానీ కామెంట్ కానీ చేయండి, క్లియర్ చేస్తాను నాకు తెలిస్తే మాత్రం. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.